శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుందండి, అద్భుతంగా ఉంది, చాలా యోగదాయకం ఉంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. గతంలో పడ్డారు బాధ, గత 3 నెలల ముందు మాత్రం చాలా బాధపడ్డారు. ఆ బాధలు, ఆ కష్టాలు, కన్నీళ్లు మబ్బు వీళ్ళు విడిపోయిన చెప్పుకోవచ్చమ్మా. మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయని మీకు అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి. ఈ మాసం మీకు చాలా అద్భుతంగా ఉంది. ప్రయత్నాలు కొనసాగించండి, ప్రయత్నాలు చేయండి. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత ఉంటుంది. గతంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసం లభిస్తుంది. అలాగే పాత మిత్రుల యొక్క సహాయ సహకారాలు, వారితో సంభాషణ, వారితో ప్రయాణం చాలా బాగుంటుంది. మీకు తీర్థయాత్ర చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలు బాగున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ఈ మాసం మీకు తీర్పు ఫేవరబుల్గా వస్తుంది. ఈ మాసం మీకు గృహ నిర్మాణం చేపడతారు. వాహన యోగం కనిపిస్తుంది. అలాగే మీ మాట కుటుంబంలో బయట చలామణి అవుతుంది. ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు, పదవులు స్వీకరిస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే మీకు గురువులు, బ్రాహ్మలు, పెద్దల్ని గౌరవించండి. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. ఆ బద్ధకాన్ని విన్నాడి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా సరే జీవన విధానం బాగుంది, మీ వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిపరంగా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. పై స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ మాసం కంగారు పడాల్సిన పని అయితే లేదు. ప్రయత్నం చేసుకోండి. అందరికీ బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక రాజకీయ నాయకులు మాత్రం అద్భుతంగా ఉందండి. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ చేస్తారు, మీకు సన్మానాలు జరుగుతాయండి. ఇక సినిమా, టీవీ, కళారంగంలో ఉన్న వరకు బాగుంది. ఈ మాసం మీకు సువర్ణ అవకాశాలు వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ మీకు స్థల మార్పులు కనిపిస్తున్నాయి, ఏం పర్వాలే. ఇక వివాహంగానే అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు మీకు కొనసాగుతాయి. ఏది ఏమైనా సరే మీకు ఈ మాసం అందరికీ కూడా అద్భుతంగా ఉందండి. గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి. మీరు చాలా గట్టి ప్రయత్నం చేసుకోవాలి. ఇక మీరు ఏం చేస్తారంటే ఈ మాసం పరిహారాలు ముఖ్యంగా శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. నల్లటి నువ్వులు 1 కిలోంపావు తీసుకుని నల్లటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. తర్వాత ప్రతి శనివారం హనుమాన్ గుడికి వెళ్ళడం, అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క దండకు హనుమాన్ చాలీసా చదువుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణ చేయటం, ఇలాంటివి చేసుకోండి. తర్వాత ముఖ్యంగా మీనరాశి వారు మీరు చాలా న్యాయబద్ధంగా ఉండాలమ్మా, ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏ నర్సనలో ఉన్నారు మీరు. ఎందుకంటే శని భగవానుడికి న్యాయంగా ధర్మంగా ఉంటేనే ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది, మీకు శుభాలు జరుగుతాయి. లేదంటే ఆయన ఆగ్రహానికి గురవ్వాలి మీరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఇక పోతే మీకు ఈ మాసం స్పెషల్గా కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో కేదారనాథ స్వామి నోవులు ఉంటాయి. లేనివారు చక్కగా దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఆ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఆయన యొక్క అనుగ్రహం, ఆశీస్సు మీ మీద ఉంటుంది. రెండో విషయం, ఇదే మాసంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చిందమ్మా. చక్కగా ఆ షష్ఠి రోజున అందరూ దేవాలయం వెళ్ళి
సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. జంట సర్పాలకి పాలు పోయండి. నాగదేవత గుడి ఉంటే ఆ నాగపొట్లో పాలు పోయండి. దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది, వివాహం జరుగుతుంది. అలాగే వివాహం అయిన భార్య భర్తలు మధ్య కీచురాట్లు ఉంటే కీచురాట్లు పోయి చక్కగా అన్యోన్యతగా ప్రేమగా ఉంటారు. ఇక మూడో విషయం, ఇదే నెలలో కాలభైరవాష్టమి వచ్చింది. ప్రతి వారు కూడా ఆ కాలభైరవ స్వామి పూజ చేసుకోండి, దేవాలయం వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. అయ్యా గురువుగారు మా ఊర్లో కాలభైరవ స్వామి గుడి లేదండి అయ్యా అన్నవారు శివాలయం వెళ్ళండి అమ్మా, శివాలయంలో పూజ చేయించుకోండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి చక్కగాని. అదే రోజున కుక్కలకి ముఖ్యంగా కాలభైరవుడు పెరుగన్నం పెట్టండి, బ్రెడ్ పెట్టండి, బిస్కెట్లు పెట్టండి, మీకు మంచి జరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల మీకు గ్రహ దోషాలు తొలుగుతాయి. అలా కాలభైరవాష్టమి 8 సార్లు చదవండి, 8 సార్లు చదవండి. ముఖ్యంగా ఆ రోజు మీకు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే వారికి ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. ఇక మీరు ప్రతిరోజు కానీ లేదంటే శనివారం కానీ సుందరకాండలో 48వ సర్గా చదవండి. అయ్యా గురుగారు మీరు చదవలేమండి అంటే చక్కగా యూట్యూబ్లో వస్తుంది, సుందరకాండ 48 సర్గ వినండి చాలు. ప్రతిరోజు భగవన్నామస్మరణ చేసుకోండి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీనరాశి వారు ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.